వృషభం, కన్య, మకర రాశి వాళ్ళకి జూలై 2025 ఎలా ఉంటుందండి? టారస్, విర్గో, క్యాప్రికార్న్ వాళ్ళకి అసలు ఏం జరుగుతుందిక్కడ? ఏం జరుగుతుంది? అసలు మీరు లైక్ ఐ యామ్ ఇండిపెండెంట్. నాకు నేనుగా బతకగలనని లైక్ లోకానికి చాటి చెప్పినట్టుందనమాట. ఈ జులైలో సంథింగ్ గట్టిగా మిమ్మల్ని ట్రిగ్గర్ నాకు ఆల్రెడీ అయిపోయినట్టు కాదు. ఇది ఒక ట్రిగ్గరింగ్ ఎనర్జీ లాగుంది. ట్రిగ్గర్ అయ్యి ఐ యామ్ ఇండిపెండెంట్, నేను సెల్ఫ్‌గా బతకగలను అని. అది అమ్మాయైనా అవ్వచ్చు, అబ్బాయి అనొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చండి. లైక్ ఇక్కడ మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. మనీ ఉంది. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతున్నారు మీరు. ఒక పొజిషన్, పవర్, పొలిటికల్‌గా ఎవరైనా ఎదగాలి అంటే కూడా అసలు జులై చాలా బావుంది. అండ్ మీ ఇంట్యూషన్ ఉపయోగించండి. మీ సిక్స్త్ సెన్స్, మీ ఇంట్యూషన్ కొంచెం మెడిటేట్ చేయండి. లైక్ లిటరల్లీ మీరు అనుకున్నది సాధించడానికి ఈ జులైలో ఒక ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. లైక్ మీ లైఫ్‌లో ఇది నేను పర్టిక్యులర్‌గా అవ్వాలి, ఇది నేను సాధించాలి అన్న పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది. మోర్ దాన్ ఎనీథింగ్ అసలు మీరు దేని గురించి ఆలోచించరు. అసలు రిలేషన్‌షిప్స్ అనేది కూడా నాకేం కనిపించట్లేదనమాట. అంటే మేజర్ ఫోకస్ అనేది ఎదగాలి, సాధించాలి, మేనిఫెస్ట్ చేయాలి. మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది మీకు జూలై 2025లో. దాన్ని ఇంకా ఉపయోగించండి. డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేయండి. మెడిటేషన్ చేయండి. మీ ఇంట్యూషన్‌ని, మీ సిక్స్త్ సెన్స్‌ని నమ్మండి. మీ గట్ ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఆ గట్ ఫీలింగ్‌ని నమ్మి డెసిషన్స్ తీసుకోండి. మీరొక అథారిటీ, పవర్ పొజిషన్స్‌లో కనిపిస్తారు. లైక్ అథారిటీ అంటే నలుగురిని లైక్ నలుగురిని కంట్రోల్ చేయడం కాదు. నా లైఫ్‌కి నేను డెసిషన్ తీసుకుంటా. నా లైఫ్‌కి కింగ్ ఆర్ క్వీన్ నేను అన్న ఎనర్జీ చాలా ఉందనమాట. సో, దాన్ని ఛానలైజ్ చేయండి పాజిటివ్‌గా. సో, మీ ఈ బ్యూటిఫుల్ ఎనర్జీ అనేది మంచిగా ఛానలైజ్ చేసుకొని లైఫ్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? సో, దీస్ ఆర్ టారో మెసేజెస్ ఫర్ యూ. థాంక్ యూ సో మచ్.